వేదవతి శ్రీవల్లితోటి ఇలా అంటూ ఉంటుంది. ఏంటే వల్లి, ఆ బాబాగాడు నగలు మనలో ఎవరో కొట్టేశారు అని అంటున్నాడు, భయంగా ఉందే అని అంటూ ఉంటుంది. అబ్బే అదేం లేదత్తయ్య, ఆ బాబాగాడు మనల్ని భయపెట్టడానికే అలా చెప్పాడు అని సర్ది చెప్తుంది శ్రీవల్లి. ఆ మాట ప్రేమ నర్మదాలు వింటారు. ఈ బల్లక్క చాలా ధైర్యంగా ఉంది, నగల గుట్టు ఎలా బయటపడుతుంది అని అడుగుతుంది నర్మదాని ప్రేమ. ఏదొకటి చేయాలి ప్రేమ అంటూ ప్లాన్ వేస్తుంది నర్మద. ఇక లోపలికి వెళ్ళి చేత్తో ఏదో తీసుకుని వచ్చి వేదవతి దగ్గరికి వస్తుంది. అత్తయ్య, మీ దగ్గర నేను ఒక విషయం దాచాను అని అంటుంది నర్మద. ఉంగరం ఆకుగా అయిపోయింది, స్వామి చెప్పిందే నిజమైంది. ఇది సాగర్ నాకు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గిఫ్ట్ ఇచ్చాడత్తయ్య. ఇందాక చెప్తే ఆ విషయం బయటపడుతుందని దాచిపెట్టేశాను. ఇప్పుడది ఆకుగా మారిపోయింది అత్తయ్య. నన్ను క్షమించండి అత్తయ్య, మీ దగ్గర ఈ ఉంగరం దాచాను అని తెగ జీవించేస్తుంది నర్మద. దాంతో వేదవతి, ఒసే ఏంటే ఇది, ఉంగరం ఆకు అయ్యిందంటే దాచిపెట్టిన నగలు కూడా ఆకులైపోతాయి కదా, దయచేసి చెప్పండే ఆ నగల్ని తీస్తే అని అంటూ ఉంటుంది వేదవతి. ఆ మాటతో శ్రీవల్లిలో కంగారు మొదలవుతుంది. అయ్య బాబోయ్, ఇప్పుడు ఆ నగలన్నీ నిజంగానే ఆకులైపోతాయేమో, వామ్మో ఇంకేమైనా ఉందా, ఈ గండం నుంచి ఎలా బయటపడాలి అని లోపలికి పరుగు తీస్తుంది శ్రీవల్లి. అది గమనించిన నర్మదా ప్రేమ, ప్లాన్ వర్కౌట్ అవుతుంది అక్కాయ్ అని అనుకుంటూ ఉంటారు. ఇక శ్రీవల్లి మళ్ళీ భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఒసే అమ్మ, ఏం చేయాలే, బంగారం నిజంగానే ఆకులైపోతున్నాయి, నర్మదా ఉంగరం ఆకు అయిందే అని అంటుంది శ్రీవల్లి. అంటే మనం దాచిపెట్టిన బంగారం కూడా ఆకులైపోతాయా? ఒసే పిచ్చిదానా, ఎందుకైనా మంచిది ఆ పాతిపెట్టిన నగల్ని ఒకసారి తవ్వి చూడే, ఆకులుగా మారాయో నగలు ఉన్నాయో అని అంటుంది భాగ్యం. దొరికిపోతామేమో అమ్మా అని శ్రీవల్లి అంటే, పిచ్చిదానా, బంగారం ఆకులైపోతే మనం చేసేదేం ఉండదు కదా, నా మాట విని వాటిని ఓ లుక్కేసి మళ్ళీ పాతిపెట్టే అని అంటుంది భాగ్యం. దాంతో శ్రీవల్లి పెరట్లోకి బట్టలు ఆరేయడానికి వెళ్తుంది. ఇక ఎవరూ లేని సమయంలో పాతిపెట్టిన నగల్ని బయటకు తీస్తుంది శ్రీవల్లి. ఏం కాలేదు, ఏం కాలేదు, నగలు ఆకులు కాలేదు, నా బొంద కాలేదు, అన్నీ అబద్ధాలే అంటూ ఆ నగల్ని తెగ ముద్దాడేస్తుంది శ్రీవల్లి. ఇక తలపైకెత్తి చూసేసరికి ఎదురుగా నర్మదా ప్రేమాలు ఉంటారు. వాళ్ళని చూసి ఆ మొక్కల్లోనే బొక్కబోర్లా పడిపోతుంది శ్రీవల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.